నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బిడ్డ కోసం ఇంత దిగజారాలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా కేసీఆర్? గత కొన్నాళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసులో ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలున్నట్టు ఈడీ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కార్కు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ జైలుకు పంపిన సంగతి విదితమే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విషయం ఏమిటంటే, ఢిల్లీ లిక్కర్ పాలసీ రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్తో చర్చించినట్టు ఈడీ వెల్లడించింది. దాంతో ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే అని అనిపిస్తోంది. అంతేకాకుండా కవిత టీంలోని సభ్యులుగా ఉన్న బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లిని పరిచయం చేయగా వారి నుంచి మద్యం వ్యాపార లావాదేవీలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించినటువంటి కవితకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఈ కేసుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించిందని సమాచారం. ఏది ఏమైనా కేసీఆర్ తన ఆడబిడ్డ కోసం ఇటువంటి దారుణాలు చేస్తాడని అస్సలు ఊహించలేదని తెలంగాణ ఓటర్లు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. మరోవైపు ఈ కేసులో అసలు కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకురావడం కూడా కొసమెరుపే. ఇక కేసీఆర్ ఇదే విషయం పైన తాజాగా స్పందిస్తూ తన కూతురిని కడిగిన ముత్యంలా బయటకు తీసుకువస్తానని ప్రమాణం చేశారు. ఈ సెంటిమెంట్ని గమనించి విపక్షాలు ఆయన పైన విరుచుకుపడుతున్నాయి. చేసిందే పెద్ద సిగ్గుమాలిన పని, పైగా కూతుర్ని కడిగిన ముత్యంలా బయటికి తీసుకొస్తానన్నందుకు దుయ్యబడుతున్నారు. ఇకపోతే కేసీఆర్తో సమావేశమైన వివరాలను రికార్డ్ చేసినట్టు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో కవిత సుమారు 11 సెల్ ఫోన్లను ఉపయోగించినట్టు తేలింది. అందులో 4 ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేసినట్టు కూడా ఈడీ తెలిపింది. ఈ క్రమంలో కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను మరింత ప్రభావితం చేయొచ్చనే అనుమానాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించుకుంది. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇక ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. అసలు గులాబీ అధినేతకు ఏమైంది? బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు పాటుపడిన యోధుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి రాగానే ఆయనకు అధికార దాహం ఆవహించిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి తెలంగాణ పౌరుడు మదిలో మొదలవుతున్నాయి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.